సో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే మనం వాట్ వాజ్ ద టాపిక్? వైల్ లూప్. సో మీకు కొన్ని అసైన్మెంట్స్ అయితే ఇచ్చాను నేను. దాని స్టేటస్ ఏంటి, ఎన్ని అసైన్మెంట్స్ చేశారు, ఇఫ్ ఎల్స్లో ఎంతవరకు వచ్చారు, వైల్ లూప్ ఎంతవరకు వచ్చారు అనేది చెప్పండి. ఫస్ట్ వైల్ లూప్లో ఏమేమి వర్క్ చేశారు, ఎంతవరకు చేశారు? ఇఫెల్స్ మొత్తం అయిపోయాయి సార్. ఇంకా లూప్స్ లోకి వచ్చేసరికి 21 మీరు ప్రైమ్ నెంబర్ చెప్పారు కదా, అక్కడ దాకా. ఓకే ఓకే, మిగతావి అంటే ఓకే, దాంట్లో ఏమైనా ఉన్నాయేమో నేను చూస్తాను, ఒక్క నిమిషం. యా, ప్రతి ఒక్కళ్ళు చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరో చేశారు కాబట్టి అందరికీ అది అయిపోవాలన్న రూల్ ఏం లేదు. ఎక్కడ స్ట్రక్ అయ్యారో తెలిస్తే నేను ఇంకా రేపొద్దున్న మీకు ఈజీగా చెప్పడానికి నాకు ఫ్రీగా ఉంటుంది. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఓకే జోసెఫ్ చెప్పు. జోసెఫ్ ఇట్లా అవ్వదు జోసెఫ్, అసలు నాకు అంత స్పేస్ లేదు మనకి, మనము చాలా రోజులు వేస్ట్ చేసుకున్నాం. అలాగే ఇంకొకసారి నాకు చేయకు. ఇప్పుడు వైల్ లూప్ ఒకసారి ఒక్కటైనా రాసావా? 1 to 10 రాసావా? ఏంటి నాన్న అది? ఓకే సతీష్, హౌ అబౌట్ యూ? 20 రాసా సార్. ఓకే, వైల్ లూప్స్ రాసావా అని అడుగుతున్నా. రాశాను సార్. రైట్, ఓకే. తర్వాత ఇంకొకళ్ళు ఎవరు? అఖిల సార్ రాశాను సార్, చేశాను అన్ని. ఎక్కడ వరకు? వైల్ లూప్స్ 25 వరకు చేశాను సార్ దీంట్లో. ఓకే, దట్స్ గుడ్. అలా ఓకే. సందీప్, ఎనీ అప్డేట్? సార్ ఇఫ్ ఎల్స్ 16 కంప్లీట్ అయిపోయాయి. నార్మల్గా ఇంకా 36 ఉన్న దాంట్లో ఒక 31 వరకు చేశాను సార్. సూపర్, ఓకే, నైస్ అండి. యా, అఖిల్ సార్ 17 కంప్లీట్ అయిపోయినాయి సార్, ఇంకా చేస్తున్నాను సార్. కొద్దిగా టైం లేకుండా సార్, అందుకే కంప్లీట్ కదా. వైల్ అయిపోయింది సార్. ఓకే ఓకే, ఓకే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రామ్, హోప్ యు ఆర్ బెటర్. రామ్ రాజ్ సార్, ఇది ఇంకొకటి గివెన్ నెంబర్ ఉంది కదా, అది ఎలా చేయాలో చెప్పరా సార్? అట్లా గివెన్ నెంబర్ ఏదది? గివెన్ నెంబర్, వెరీ గుడ్, ఓకే, గుడ్ జాబ్. ఇంకొకటి ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది దాని మీద డిపెండ్ అయిపోయి లాస్ట్ 5 ఉన్నాయి సార్, అది కొంచెం డిస్కస్ చేయండి. అది యూనిట్స్ ఉంటుంది కదా సార్, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, ఆ పొజిషన్ మీద అదొకటి డిస్కస్ చేయండి సార్. షూర్ షూర్, ఓకే. రామ్, ఒక 15 వరకు కంప్లీట్ అయినాయి సార్, అది మిగతావి ఇప్పుడు క్లాస్ అయిందా స్టార్ట్ చేస్తాం కొద్దిగా. ఓకే ఓకే ఓకే, ఇంకా ఎవరున్నారు? సురేంద్ర, ఐ హోప్ యూ డూ ఇట్. ఓకే సౌజీ. సార్ ఇంకొకటి వైల్ లూప్స్ లో మనం మిస్టేక్ చేస్తే అది హ్యాంగ్ అయిపోతాయి కదా, మిస్టేక్స్ చెప్పరా సార్ అట్లా? ఓకే ఓకే, షూర్. అలాగే, థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్. ఇదంతా నాకు ఎందుకు అవసరము అని అంటే, ఎవరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, నేను ఎంత స్పీడ్గా వెళ్ళొచ్చు, ఎంత స్లో చేసుకోవాలి నేను అనేది తెలుస్తుంది. ఓకే, అది మెయిన్ రీజన్ నాకు. సో ఇప్పుడు నేను కొన్ని ఇష్యూస్ గురించి నేను పాయింట్అవుట్ చేస్తాను, చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఏ గివెన్ నెంబర్ అని అన్నారు. నేను ఇక్కడ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 123 అట్లా తీసుకోమని చెప్పాను జనరల్గా మీ అందరికీ. బట్ దెర్ ఈజ్ అ డిఫరెంట్ వే, బెటర్ వే కూడా ఉంది. అది ఎలా చేస్తామనేది చూద్దాం ఇప్పుడు. హౌ డు వి డూ ఇట్ ఇన్ ఎ బెటర్ వే? ఓకే, ఎలా చేస్తాము అని అంటే, రన్ టైంలో ఏదైనా వాల్యూ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు డూ సంథింగ్ లైక్ PROMPT, ప్రాంప్ట్ అని అంటే అప్పుడు అది ఏమవుతుంది, ఏం చేస్తాయి అని అంటే, ఇట్ విల్ గివ్ యూ అరే
ఇలాగ మీకు ఒక అలర్ట్ బాక్స్ని ఇస్తుంది అనమాట, ప్రాంప్ట్ అని. 654 ఎంటర్ చేయగానే ఆ వాల్యూ ఎక్స్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. console.log of x. మీరు డైరెక్ట్గా ఎక్స్కి ఒక వాల్యూ ఇచ్చినా సరిపోతుంది, తప్పేం లేదు. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ దెన్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఇప్పుడు చూడండి 598 అని అంటే దిస్ ఇస్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక విషయం, 598 బ్లాక్ కలర్లో వచ్చింది. బ్లాక్ కలర్లో రావడానికి కూడా అబ్జర్వ్ చేయాలా సార్? చేయాలి. ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే నార్మల్ మెంబర్స్ అవునా, 1 సెకండ్ గైస్, 1 సెకండ్. ఒక్క నిమిషం. ఇలా పార్సింట్ చేసుకుంటే రీడ్ చేసుకున్న ఇన్పుట్ ప్రాంప్ట్ని మనము నార్మల్గా నెంబర్లోకి మార్చుకోవచ్చు. కాకపోతే నెంబర్లోకి మారదు, ఇంటిజర్లోకి మారుతుంది. పొరపాటున మీరు 156.36 అని అన్నారు అనుకోండి, 156 మాత్రమే రీడ్ అవుతుంది. .36 కాస్త 36 రీడ్ అవ్వదు ఇంకా. ఓకే, ఆ .36 అనేది. సో పార్సింట్ అనేది కొంతవరకు ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫైనల్ సొల్యూషన్. కాబట్టి మీరు పార్సింట్ బదులు దీనికంటే ముందు ప్లస్ అని వాడండి, సరిపోతుంది. ప్లస్ అని వాడితే ఇప్పుడు మీరు ఏది ఇచ్చినా సరే, అంటే మీరు ఈవెన్ డాటెడ్ వాల్యూ ఇచ్చినా ప్రాపర్గా అది ఒక నెంబర్లోకి కన్వర్ట్ అవుతుంది. అది గెట్టింగ్ ప్లస్ అని అన్నప్పుడు అది టెక్స్ట్ నుంచి ఒక నెంబర్లోకి ఆటోమేటిక్గా మారిపోయింది అట్లా. ఓకే, ఓకే. సో ఇలాగ మీరు రీడ్ చేసుకోవడం, దాన్ని నెంబర్లోకి మార్చుకోవడం అండ్ యూజ్ చేయడం. జనరల్గా డాట్స్ అవసరం ఉండవు, బట్ అవసరం అయినా యూ షుడ్ బి రెడీ టు యూజ్ దిస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్. యా, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వైల్ లూప్స్ ఎప్పుడు ఇటరేట్ అయిపోతూ ఉంటాయి, దాన్ని మనం ఎలాగ ఆపాలి. సో
వైల్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు కొన్నిసార్లు వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నారు. వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ అని అనేసి వదిలేస్తే ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిపోతుంది. అది మీకు తెలుసు దాన్ని అవుట్కమ్ ఏంటి అనేది. బట్ ఇది రెగ్యులర్గా జరిగే పని. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా రాయడం వల్ల ఇక్కడ సెమీకోలన్ పెట్టేస్తారు. ఎందుకంటే స్టేట్మెంట్ ఎండ్ లోపల సెమీకోలన్ పెట్టడం మనకి బాగా అలవాటైన పని. సో సెమీకోలన్ ఎప్పుడైతే మీరు పెట్టేశారో అప్పుడు వైల్ లూప్ ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. దీన్ని కనుక ఇప్పుడు నేను ఆపాలి అని అంటే ఇట్ విల్ కంటిన్యూస్లీ ఎగ్జిక్యూటింగ్ ఇట్ అనమాట. ఇంకా అది ఆగదు. ఇక ఇది ఎందుకంటే ఈ బ్లాక్ అనేది ఇంకెప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా బ్లాక్ లోపలికి వెళ్ళదు. ఈ బ్లాక్ అనేది ఇక్కడికే కంప్లీట్ అయిపోయింది బ్లాక్ అని అనుకుంటుంది అనమాట. సో ఈ సెమీకోలన్ పెట్టడం కూడా కొద్దిగా డేంజరే. సో దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇవి రెండు నాకు గుర్తున్నాయి ఆయన అడిగిన పాయింట్స్. ఇది కాకుండా ఇంకా ఏంటి అడిగింది ఆయన? యా, సో నాకు తెలిసినంత వరకు ప్రింట్ ఫ్యాక్టర్స్, ప్రింట్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూ, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని. ప్రింట్ 1 to 10 యూజింగ్ ఫర్ లూప్. ఓకే, మల్టిప్లికేషన్ టేబుల్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఎస్, హౌ డు యూ ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్? చేసేసి ఉంటారు మీరు, బట్ స్టిల్ కొంతమంది చేసి ఉండొచ్చు, కొంతమంది చేసి ఉండకపోవచ్చు. లెట్ మీ టెల్ యూ, ఇది ఒక డిఫరెంట్ వేరియంట్ అనమాట. గివ్ మీ ఎ మినిట్. సో ఇక్కడ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ అని ఉంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ని మనము ఎలా తీసుకోవచ్చు? హౌ డు యూ ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్? ఓకే, ఎలా చేస్తాం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్? ఇలా చేసుకోవచ్చు మనం బేసిక్గా. సో ముందు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ అంటే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ కావాలి. 6 అంటే 1 నుంచి 6 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని మనం మల్టిప్లై చేసుకోవడం. 1 into 2 into 3 into 4 into 5 into 6. ఇప్పుడు నేను రకరకాల ఫార్మాట్స్ చెప్తున్నాను మీకు. రకరకాల ఫార్మాట్స్ ఇలాగే ఉంటాయను. కొన్ని ఫార్మాట్స్ని మనం అలవాటు చేసుకుంటే వాటి లాజిక్ని మనం రాయడం కనుక మనకు వస్తే ఆటోమేటిక్గా మిగతా లాజిక్స్ని కూడా మనం రాయగలిగే స్టేజ్లోకి వస్తాం. సో ముందు మనము ఈ లాజిక్స్ని రాయడం ఎలాగనేది చూద్దాం. సో 1 into 2 into 3 into 4 into 5, రైట్? ఇట్లా చేయాలనుకున్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే 1 నుంచి 6 వరకు, అంటే 1 నుంచి ఒక గివెన్ నెంబర్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ i is equal to 1 అండ్ వేర్ n is equal to 6 అని తీసుకుంటాం. సో నేనైతే ఇలా చేస్తా, i less than or equal to n అని అనుకుంటా. తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ i ప్లస్ ప్లస్. సో ఫస్ట్ నా పని ఏమవుతుంది అని అంటే 1 to 6 ప్రింట్ అయిందా లేదా అనేది నాకు కావాలి. వెరీ గుడ్, ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ 1 ఉండాలి. తర్వాత 1ని 2తో మల్టిప్లై చేయాలి. తర్వాత వచ్చిన రిజల్ట్ని నెక్స్ట్ వచ్చే 3తో మల్టిప్లై చేయాలి. ఆ వచ్చిన రిజల్ట్ని నెక్స్ట్ వచ్చే 4తో మల్టిప్లై చేయాలి. అంటే ప్రీవియస్ రిజల్ట్ని ఎప్పటికప్పుడు మనము ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి. ప్రీవియస్ రిజల్ట్ని మనము స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి.
అండ్ దాన్ని నేను 1 తోటి కానీ 0 తోటి కానీ ఇనిషియలైజ్ చేసి పెట్టుకుంటాను. ఎందుకు పెట్టుకుంటానో చూద్దాం. ఇప్పుడు ఎలా రాస్తానంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఐ. దీని ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా, 1 ఇంటూ ఫస్ట్ 1 అవుతుంది. ఆ వాల్యూ వచ్చిన రిజల్ట్ని 1 ఇంటూ 1 అని మళ్ళీ నేను ఎఫ్లోనే పెట్టుకుంటాను. మళ్ళీ సెకండ్ టైం ఇటరేట్ అవుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఐ వాల్యూ 2 అవుతుంది కదా, అప్పుడు ఎఫ్ వాల్యూ 1 ఇంటూ 2, 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఆ 2 వాల్యూ వచ్చేసి ఎఫ్లోనే స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఎఫ్ వాల్యూ 2 ఉంటుంది సెకండ్ టైం ఇటరేట్ అయిన తర్వాత. థర్డ్ టైం ఇటరేట్ అయ్యేటప్పుడు ఎఫ్లో 2 ఉంటుంది, ఐలో ఎంత ఉంటుంది 3 ఉంటుంది. ఎఫ్లో 2 ఉంది, 2 ఇంటూ 3 దట్ ఈస్ 6 వచ్చేసి ఎఫ్లో ఉంటుంది. సో ఎఫ్లో ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది 6 వాల్యూ ఉంది. ఫోర్త్ టైం ఇటరేట్ అయ్యేటప్పుడు ఐలో 4 ఉంటుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 4 అంటే 24. అంటే మనం నెక్స్ట్ టైం ఇటరేట్ అయ్యే లోపల ముందు ఆ వాల్యూని ఒక వేరియబుల్లో మనం పర్మనెంట్గా స్టోర్ చేసేసుకుంటున్నాము. ఓకే, ఈ లాజిక్ అర్థం కావాలి మీకు. ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరికైతే ఫస్ట్ రాసుకుంటున్నారో వాళ్ళు ఒక రోజంతా దీని గురించి స్పెండ్ చేసిన తప్పులేదు. ఒక ఫుల్ డే చెప్తున్నా, ఒక రోజంతా కూర్చుని రాసిన తప్పులేదు. మీరు దయచేసి ఏది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మూవీలు చూసినట్టు అనుకోకండి. ఇట్లా నొక్కగానే మూవీ వచ్చేస్తుంది, అన్నీ అట్లా ఈజీ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. దయచేసి అలా అనుకోకండి. కొన్నింటికి టైం పడుతుంది, డెఫినెట్గా టైం పడుతుంది. ప్రతిదీ తొందరగా రావాలంటే రాదు. ఓకే, ఎస్పెషలీ లాజిక్ అనేది కొద్దిగా టైం పడుతుంది. అండ్ మీరు ఎవరు కూడా మొహమాటాలు పోవాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. మనమేమీ తక్కువైపోము. నేను నా సక్సెస్ స్టోరీ ఒకటి చెప్తాను వినండి. నేను ఫస్ట్ రోజు నేను క్లాస్కి, అంటే మనకి బయట ఊరు పంచాయతీలు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మన ఇంజనీరింగ్ కాలేజ్లో మనం ఇంజనీరింగ్ తీసుకునేసరికి వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు. మనము అట్లా వెకేషన్కి పోయి మనం ఎంజాయ్ చేసి వచ్చినాము. క్రికెట్ ఆడుకుంటూ వచ్చేసరికి టైం పట్టేసింది. ఈ లోపల ఇంజనీరింగ్ కాలేజీలో స్టార్ట్ అయిపోయింది. మనం జాయిన్ అయిన తర్వాతప్పటికి అరేస్ వరకు వెళ్ళిపోయారు. అప్పటికి మనకి సి లాంగ్వేజ్ ఏబిసిడీలు కూడా రావు. ఇంకా వెనకాల మనం కూర్చునేది వెనకాల కదా, ముందు బెంచ్ వాళ్ళందరూ అరిచేస్తున్నారు. వాళ్ళు ఏందో నాకు అదొక వెరైటీ జర్నలిస్టులు చూసినట్టు అనిపించింది అనమాట నాకు. వాళ్ళు అరిచేస్తున్నారు. వాట్ ద హెల్ అనిపించింది నాకు ఇది చూస్తే. సరే, మొత్తానికైతే నాకు ఇది అర్థం కావట్లేదు అనే విషయం నాకు క్లియర్గా తెలిసిపోయింది. ఐ ఫౌండ్ ఇట్. సో ఓకే, ఇప్పుడు ఒక ల్యాబ్ అసిస్టెంట్ని పట్టుకున్నా. సార్ నాకు వస్తలేదు, నేను ఏం చేయమంటారు నన్ను అని అంటే ఆయన కూర్చోబెట్టి నీట్గా చెప్పుకుంటూ వచ్చిండు అనమాట. ఒకటే అన్నాడు మాట, మీరు ఎక్కడ కాపీ కొట్టకండి, మీరు నేను నేర్చుకోండి అని. సో ఆయన ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చినప్పుడు, ఎస్పెషలీ నాకు ఇంకా గుర్తుంది ఫర్ లూప్, ఈ ఫ్యాక్టోరియల్. ఆయన ఏమన్నాడంటే, ప్రవీణ్ నీకు టైం పట్టొచ్చు, తప్పేం లేదు, నువ్వు క్లాస్ ఫస్ట్ అయితే కావచ్చు, నీ ర్యాంక్ చాలా మంచిది అయితే కావచ్చు, కానీ నీకు ప్రోగ్రామింగ్ రావడానికి ఒక 2-3 రోజులు టైం పడుతుంది, కొద్దిగా వెయిట్ చేసి రాయన్నాడు. లిటరల్గా ఒక సాటర్డే మొత్తం టైం పట్టింది. ఏం ప్రాబ్లం లేదు, నా ఓన్గా నేను రాశా. దాని తర్వాత నేను ఇంకా భయపడలేదు. ఫ్యాక్టోరియల్ కాకుండా ఇంకొక ప్రోగ్రామ్ అయితే ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. ఏంటది, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్కి. అతను లాజిక్ చెప్పేస్తున్నాడు, మా ప్రొఫెసర్ బోర్డు మీద రాసేస్తున్నాడు, లాజిక్ రాసేస్తున్నాడు. సార్ మీరే లాజిక్ రాసేస్తే మేమేంది సార్ చేసేది అని అంటే, వెనకాల నుంచి అరే నీ ఓవర్ యాక్షన్ ఆపరాదురా, వాడు ఏదో ఇస్తున్నాడు పోనీ రాదు అని. కరెక్టే, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ రికార్డులు రాసుకోవాలి, వాళ్ళకి బోల్డని పనులు ఉంటాయి. మనకు పనే పాట చెప్పు మనకి. సో వన్స్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్, నాకు 1 డే పట్టింది, మళ్ళీ ఇంకొక సండే పోయింది నాకు. బట్ ఆ సండే మొత్తం కూర్చుంటే నేను పేపర్ మీద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయగలిగినప్పుడు కంప్యూటర్లో ఎందుకు చేయలేను నేను అనేది నాకు కోపం, నా కసి, అంతే. సో వెన్ ఐ వాజ్ రైటింగ్, ఇప్పుడు ఫర్ లూప్ తెలుసు, వైల్ లూప్ తెలుసు, ఒక లూప్ లోపల ఇంకొక లూప్ పెట్టడం తెలుసు. ఆయన చుక్కల ప్రోగ్రామ్లు అన్నీ చేయించాడు నాతోటి, అన్ని ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అన్నీ రాయిపించాడు. ప్రవీణ్ ఇది నువ్వు చేయాల్సిందే రేపు అని చెప్పాడు. 1 డే పట్టింది, అంటే అరౌండ్ 6-7 అవర్స్ పట్టింది నాకు అది కంప్లీట్. 4-5 అవర్స్ పట్టింది కంప్లీట్ కావడానికి. బట్ ఐ డిడ్ మై ఓన్.
నా లైఫ్లో నేను అంత ఎక్కువ టైం స్పెండ్ చేసి రాసిన ప్రోగ్రామ్ అదే, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో దీని ఇప్పుడు నేను ఏదైనా ఎక్కువ టైం తీసుకున్నా అనుకోవడం వల్ల నాకే నష్టం లేదు. ఓకే, నేను ఒక 2-3 ఇంటర్నల్స్లో తక్కువ మార్కులు తెచ్చుకోవడం వల్ల నాకు ఏ నష్టం లేదు. బట్ అదే క్లాసు ల్యాబ్ ఎగ్జామ్ రోజు నా వెనకాల నుంచి ఉంది, ప్రవీణ్గా ఏదో ఒకటి చెప్పురా, ఏదేదో ప్రోగ్రాంలు ఇచ్చిండని. ఎస్, ఆ ప్రొఫెసర్ తెలుసు నాకు, వాడు చాలా కొండిగాడు. వాడు ఏం చేస్తాడు, వాడు ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఒక్కటి కూడా చెప్పడు. వాడు ర్యాంక్ ఆఫ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్ అని అడిగిండు. మరి నువ్వు రాయాలి కదా. స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ బై యూజింగ్ పాయింటర్స్ అని అడిగిండు. మరి నీకు తెలియాలి కదా పాయింటర్ అంటే ఏంటనేది. సో అట్లా ఆ రోజు ఐ స్టిల్ రిమెంబర్, ప్రతి ల్యాబ్ ఎగ్జామ్కి జరిగింది అదే. సో ఎనీవేస్, ఇప్పుడు నా గొప్పతనం గురించి మాట్లాడుకోవడం కాదు, ఇదేదో నా గురించి చెప్పుకోవడం గురించి కాదు. మీకు చెప్పేది ఏంటంటే, మీకు ఒకవేళ టైం పట్టినా తప్పు లేదండి, మిమ్మల్ని మీరు తిట్టుకోకండి, నాకు ఇది కూడా రావట్లేదు అట్లా అనుకోకండి. మీరు జస్ట్ కీప్ ఆన్ ట్రయింగ్, మీ ఓన్గా మీరు ట్రై చేయండి. ఓకే, మిగతా అన్నీ చాలా ఈజీ అండి. ఓకే, మిగతా అంతా కాన్సెప్చువల్ థింగ్స్. ఇవి కాన్సెప్చువల్ థింగ్స్ కాదు, ఇవి లాజికల్ థింగ్స్. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ ద నీడ్ బిహైండ్ డెవలపింగ్ ద లాజిక్ బై యువర్ ఓన్. నేను ఇక్కడ రాసేసి చూపించేసిన, కానీ ఇది ఇనిషియల్ స్టెప్ కాబట్టి మీకు చెప్తున్నాను అది అంతే. ఇక్కడ ఈ F = F × I అనేది మనం చేయాల్సి ఉంటుంది అని, అందుకని నేను చూపించా. సో ఓవరాల్గా ఎఫ్లోకి వచ్చేసరికి ఆ వాల్యూస్ అన్నీ ఫ్యాక్టోరియల్ ఉంటుంది. ఫైనల్గా నేను ఎఫ్లో ఏది వాల్యూ ఉంటుంది అని చూసుకుంటే విల్ గెట్ 720. ఎస్, అఫ్ కోర్స్ ప్రతిసారి ఈ వాల్యూస్ని ప్రింట్ చేయాల్సిన పని లేదు. ఓకే, అట్లా. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ రైట్. ఓకే సార్, నేను ఎప్పుడు ఒక్క ఉద్యోగంలో కూడా సరిగ్గా ఉన్నాను. నేను ఐఎమ్ వెరీ బిగ్ ఈడియట్. నేను ఏదో ఎవరికో చెప్తున్నాను కాదు, ఇదేదో చెప్పుకోవడం అని కాదు. నా కొవ్వు ఏంటంటే నాకు కోడ్ రాయడం వచ్చని, అంతే. అది కాన్ఫిడెన్స్ అనుకోండి, కొవ్వు అనుకోండి. ఓకే, బట్ మీరు కూడా కాన్ఫిడెన్స్లోకి రావాలి. దట్స్ వాట్ ఐ వాంట్ ఇన్ ఎవ్రీ వన్. మీరు కూడా నాకు ఏ వర్క్ ఇచ్చినా సరే నేను చేసి బయటకు రాగలను అనే కాన్ఫిడెన్స్ మీరు తెచ్చుకోగలగాలి. మోర్ దాన్ ఎనీథింగ్ అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మన మీద మనకు నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. నాకు అంతకుమించి ఏం రాదు. బేసిక్గా నాకు వంట ఉండడం కూడా రాదు. ఓకే, నాకు ఏమీ తెలియదు అసలు బేసిక్గా. కోడింగ్ అనే ఒక పాయింట్ తప్ప ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్ ఎట్ ఆల్. ఓకే, సో 1 second guys. What happened? ఓకే, సో ఇది ఇలా రాసుకోవాలి. సో మీరు కూడా ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి, ఓన్గా రాయండి. ఇక్కడి నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఇస్తా, ఆ ప్రోగ్రామ్స్ని మీరు ఓన్గా క్రాక్ చేస్తూ రావాలి. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక ప్యాటర్న్ ఉంది, ఇంకొక ప్రాసెస్ ఉంది అనమాట. ఇంకొక ప్యాటర్న్ అంటే అదొక రకమైన వర్క్ చూద్దాం. అది ఇంకొక రకమైన వర్క్ని అబ్జర్వ్ చేసి చూద్దాం. ఏంటది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఇది ఆల్రెడీ చేసాను ఈ ప్యాటర్న్. కౌంట్ ద ఫ్యాక్టర్స్. ప్రోగ్రామ్ టు చెక్ ఏ గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్. ఎస్. రివర్స్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్. రివర్స్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ అని అంటే ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఏంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే, ఒక ఉన్న నెంబర్ని మనము పదే పదే మనము తగ్గించుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఇక్కడ పెంచుకుంటూ వెళ్ళినట్టుగానే తగ్గించుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడండి, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. దాన్ని బేసిస్గా తీసుకుని ఏం చేయొచ్చు అనేది చూడండి. ఓకే, ఒకసారి చూద్దాం ఎలాగో. సో var n is equal to 8793 అనే ఒక నెంబర్ ఉంది. దీన్ని నేను రివర్స్లో ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఎలా చేయొచ్చు? సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని nని 10తో డివైడ్ చేస్తా.
10తో ఇన్ఫాక్ట్ 10తో మాడ్యులస్ డివైడ్ చేస్తా. చేసినప్పుడు నాకు ఏమైతే రిజల్ట్ వస్తుందో ఆ వాల్యూని ప్రింట్ చేసేస్తా. సో ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 అని అనగానే నాకు రిమైండర్ ఏమొస్తుంది సార్, ఇది మీకెవరు చెప్పారంటే నాకు ఆ ల్యాబ్ అసిస్టెంట్ చెప్పారు, ఆయన చెప్పారు నాకు ఇది యాక్చువల్గా. ఓకే, సో ఓన్గా నేనేం నేర్చుకో, ఇది నాకు అంత సినిమా లేదు ఇది ఓన్గా రాసుకోవడానికి. నేను రాసింది అదొక్కటే కోడ్, అది మన మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నేను ఓన్గా రాసుకున్నా. ఇవి మాత్రం ఆయన పాటర్న్స్ చెప్పుకుంటూ వచ్చిండు అనమాట, ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ కోడ్ ఉంటుంది, ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో రిమైండర్లో ఏం వాల్యూ వస్తుంది, ఆర్ఈఎంలో ఏమొచ్చింది ఇప్పుడు 8793 మాడ్యులస్ 10 అని అంటే 3 వస్తుంది. సో 3 ప్రింట్ అయింది, రైట్. తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఏదో ఒకటి చేసి n లోపల 879 తెచ్చుకుందాం అని. అంటే ఇప్పుడు నేను n ఈజ్ ఈక్వల్ టు n/10 అన్నాను అనుకోండి, ఏం జరుగుతుంది, n/10 అంటే ఏమొస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు, సార్ ఈ డబుల్ బ్రాకెట్స్ ఎందుకు పెడుతున్నానంటే కమెంట్స్ అని అర్థం అనమాట నాకు. n ఈజ్ ఈక్వల్ టు 879.3 అని వస్తుంది. ఇది అల్గరిథం సార్, ఓకే, డోంట్ వరీ ఇలా చేస్తే. సో ఇప్పుడు నేను ఈ 3ని తీసేయాలంటే ఏం చేయాలి, పార్స్ ఇంట్ ఆఫ్ అని అనగానే చాలు, ఇది పోతుంది, లాస్ట్ ఇది పోతుంది, ఓన్లీ ఇంటీజర్ వాల్యూ మాత్రమే 879 మిగులుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని నేను ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, రిపీట్ చేస్తా. ఈ 2 స్టెప్లన్నీ నేను మళ్ళీ రిపీట్ చేస్తా. రిపీట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తే REM ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు n వాల్యూ ఎంత అయిపోయింది 879. 879 మాడ్యులస్ 10 అంటే 879 మాడ్యులస్ 10 అంటే ఎంత వచ్చింది, REM ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ n ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ n పర్సెంట్ ఆఫ్ n/10 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, n వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 89 అవుతుంది. సో నేను ఇది ఎన్నిసార్లు రిపీట్ ఇప్పుడు 4 సార్లు రిపీట్ చేస్తే 4 సార్లు రిపీట్ చేశాను అనుకోండి, ప్రింట్ అయ్యేటప్పుడు 3 9 7 87 కదా సార్, n Hello. ఈజ్ ఈక్వల్ టు 87 కదా, 89 వేశారు. 87 అండి, సారీ, థ్యాంక్ యూ. 87, థ్యాంక్ యూ, అది చాలా నీడెడ్, 87. సో ఇలాగ ప్రతిసారి మనం రిపీట్ చేసుకుంటూ పోతే సరిపోతుంది అన్నమాట. సో దీన్ని నేను ఇప్పుడు, ఇది అల్గరిథం, దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను, వేర్ REM అని అనుకున్నా ఊరికే. సో వైల్, సార్ ఇక్కడ నేను ట్రూ అని కాదు కానీ ప్రతిసారి ఎప్పటి వరకు రిపీట్ కావాలంటే n నాట్ ఈక్వల్ టు 0, n నాట్ ఈక్వల్ టు 0, అవును, n నాట్ ఈక్వల్ టు 0 కానంత వరకు మనము ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఈ లాజిక్ ఏంటి సార్ అని అంటే చూపిస్తా, మళ్ళీ మీకు చూపిస్తాను. సో REM ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10. ఎందుకు అనేది మీకు తెలుస్తుంది, దీని గురించి ఎక్కువ ఆలోచించకండి, అర్థమైన దాని గురించి ఆలోచించండి. దీన్ని నేను చెప్తున్నాను కదా ఒక 2 నిమిషాల్లో. REM ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10, n ఈజ్ ఈక్వల్ టు పర్సెంట్ ఆఫ్ n/10, పర్సెంట్ ఆఫ్ n/10 అండ్ console.log of REM. ఎందుకు నేను REM ని ప్రింట్ చేస్తున్నానంటే ఊరికే మీకు
అలా ప్రింట్ అవుతుందా లేదని చూపించడానికి నేను చేస్తున్నాను. 3978 అండ్ ఇప్పుడు సపోజ్ 658 అని అన్నాం అనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది 856. ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంది, రివర్స్ నెంబర్ కావాలి కాబట్టి ఇంకొక స్టెప్ చేయాలి, అది కూడా చేద్దాం మనము, డోంట్ వరీ. ముందైతే నీకు ఈ పాయింట్ అర్థమైందా? ఇక్కడ ఎన్ మాడ్యులస్ 0 వరకు నేను పెట్టుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఇచ్చాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? వాట్ ఈస్ ద రివర్స్ నెంబర్? 0856. కరెక్టే కదా? ఫస్ట్లో 0 పెట్టకండి, ఫస్ట్లో 0 పెడితే ఆక్టల్ నెంబర్స్ అవుతాయి. సో మీరు ఫస్ట్లో 0 మాత్రం పెట్టకండి ఎప్పుడు కూడా. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ఇటరేషన్లో, ఫస్ట్ ఐటరేషన్ అంటే ఫస్ట్ టైం లూప్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఎన్ వాల్యూ ఎంత? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 658. ఇలాగా అర్థం చేసుకోవాలమ్మా మనం. 658 0 కాదు కాబట్టి రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 658 మాడ్యులస్ 10 ఎంత? 8. అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 658 బై 10 అంటే 65.8. పార్స్ ఇంటూ 65.8 ఈజ్ ఈక్వల్ టు 65. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ REM అని అంటే ఎంత ప్రింట్ అవుతుంది? ఇది పాతది 0 ప్రింట్, సారీ సేవ్ రిఫ్రెష్ 8 ప్రింట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇటరేషన్. సెకండ్ ఇటరేషన్కి చూడండి, n ఈజ్ ఈక్వల్ టు ఎంత? n ఆ టైంకి n వాల్యూ ఎంత? 65. బిగినింగ్లో REM వాల్యూ ఎంత? 65 మాడ్యులస్ 10 ఈజ్ ఈక్వల్ టు 5. తర్వాత n వాల్యూ ఎంత? 65 బై 10 అంటే 6.5. పార్సింట్ ఆఫ్ 6.5 ఈజ్ ఈక్వల్ టు 6. సో n వాల్యూ ఎంత అయింది? 6 అయింది. ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకు రిమైండర్ వాల్యూ 5 వచ్చింది. ఇదిగోండి అదే 5 ఇక్కడ ప్రింట్ అయింది. ఇప్పుడు థర్డ్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్లో ఎన్ వాల్యూ ఎంత? థర్డ్ ఇటరేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ వాల్యూ ఎంత? 6. REM ఈజ్ ఈక్వల్ టు 6 మాడ్యులస్ 10 అని అంటే ఏమవుతుంది? 6 మాడ్యులస్ 10 అంటే రిమైండర్ 6 వస్తుంది. 10 zeros are 0 అని అనుకుని 6 వస్తుంది, రిమైండర్ 6. n ఈజ్ ఈక్వల్ టు 6 బై 10 అంటే 0.6 అవుతుంది. పార్సింట్ ఆఫ్ 0.6 ఎంత? 0. సో n వాల్యూ 0. తర్వాత రిమైండర్ ప్రింట్ అంటే రిమైండర్లో ఏముందో అది ప్రింట్ అవ్వమని చెప్పాను, 6 ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ ఇటరేషన్కి వెళ్ళే ముందు స్టాప్స్. ఫోర్త్ ఇటరేషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇనిషియేట్ అవుతుంది. అంటే ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 0 కాబట్టి ఇక్కడ ఆగిపోయింది అనమాట. n నాట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళు అని చెప్పా, అందుకనే ఆగిపోయింది. సో ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళలేదు. ఇది యాక్చువల్గా జరిగిన మెకానిజం. బ్యాక్ సైడ్ ఎప్పుడు ఆగాలి? n వాల్యూ 0 అయిన వెంటనే ఆగిపోవాలి, ఇంకా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు సార్ రివర్స్లో ప్రింట్ అవుతుంది కానీ నాకు ఆ వాల్యూ కావాలి సార్ అని అంటే, నెంబర్ మారాలి అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది. వేర్ రివర్స్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ముందుగా రాసుకుంటాను నేను. ఇది కూడా అల్గరిథమే. మీకు ఎట్లా తెలిసింది? మీకు ముందే ఎట్లా తెలిసిందంటే నాకు తెలియదు, ఆయన చెప్పాడు మ్యాథమెటికల్గా ఇట్లా చేస్తే మంచిది అని. సో నేను ఇక్కడ ఏం చేయాలి అని అనుకుంటున్నానంటే, ఇక్కడ చూడండి, ప్రతి ఇటరేషన్లో రిమైండర్ రాగానే సమ్ రివర్స్ నెంబర్కి యాడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే చేసేటప్పుడు రివర్స్ నెంబర్ని 10తో మల్టిప్లై చేసి రిమైండర్ని యాడ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓకే సరే, ఇలాంటి అల్గరిథమ్స్ని కనిపెట్టాల్సిన అవసరం మనకు లేదు. మనం కంప్యూటర్ సైన్స్ ప్రొఫెషనల్స్. మన పని ఏంటి?
ఎవడైనా అల్గోరిథం కనిపెడితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మన పని. మరి అల్గోరిథమ్స్ ఎవరు తయారు చేస్తారు సార్ అంటే మ్యాథమెటిషియన్స్, ఫిజిషియన్స్ అంటే ఫిజిక్స్ ప్రొఫెసర్స్, వీళ్ళందరూ చేసే పని ఏంటంటే ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కంప్యూటర్ తోటి ఎట్లా చేయించాలి అనేది రాదు. సో మీరేం వర్రీ అయిపోకండి, అరే ఇట్లాంటివన్నీ చేయడం నాకు వస్తలేదు కదా అని. సో దట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ. అవర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ టు అండర్స్టాండ్ హౌ డు వి ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, దట్ ఈజ్ అవర్ బిగ్ డీల్. ఓకే చలో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎలా రాస్తాను అని అంటే ఆర్ఈవి నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఈవి నంబర్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. సో ఫైనల్గా ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఇలా ఆర్ఈవి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ఈఎం దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ఈఎం ఎంత? 8. సో ఇది ఫస్ట్ టైం జరిగినప్పుడు మనకు ఉపయోగపడదు, సెకండ్ టైం జరుగుతున్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు సెకండ్ టైం అయ్యేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఆర్ఈవి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆర్ఈవి నెంబర్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఆర్ఈవి నెంబర్ 8 అయింది. ఇప్పుడు సెకండ్ టైం ఆర్ఈవి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే దీని అవుట్పుట్ ఇక్కడ రాస్తున్నాను. సెకండ్ టైం 8 ఇంటూ 10, ఎందుకంటే ఆర్ఈవి నెంబర్లో 8 ఉంది కాబట్టి 8 ఇంటూ 10 80 ప్లస్ రిమైండర్ ఎంత? ఇప్పుడు వచ్చిన రిమైండర్ 5. దీని గురించి ఆలోచించండి, ఇక్కడ ఉంది రిమైండర్ 5. సో ఇప్పుడు ఆర్ఈవి నెంబర్ ఎంత? 85. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఆర్ఈవి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 85 ఇంటూ 10 ఎంత? 850 ప్లస్ రిమైండర్ 6. సో నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు 856. సో దట్స్ ఇట్. ఆర్ఈవి నెంబర్ని ఫైనల్గా ఇప్పుడు రిమైండర్ని ప్రింట్ చేయకుండా మొత్తం అంతా అయిపోయిన తర్వాత, వైల్ లూప్ అంతా అయిపోయిన తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆర్ఈవి నెంబర్ అని కనుక నేను ప్రింట్ చేయాలని ట్రై చేస్తే వాట్ డూ ఐ గెట్? 856. మీరు ఎంత పెద్ద నెంబర్ అన్న ఇచ్చుకోండి, 48956 3221 321 321 123 123 అని రావాలి. సో రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ పనిచేస్తుందా? ఎస్, దిస్ ఈజ్ హౌ వీ కెన్ రివర్స్ ఎ నెంబర్. అర్థమైందండి? సో నేను ఇంకా ఓవర్లోడ్ చేయదలుచుకోలేదు. ఈ రోజుకి మాత్రం నేను ఎవరిని ఓవర్లోడ్ చేయను. దిస్ ఈజ్ ఇట్. మీరు కాకపోతే దీన్ని మీరు కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయాలి. దేనికోసం? రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ రాశాను నేను. ప్రోగ్రామ్ టు రీడ్ 5 numbers అండ్ ప్రింట్ ద మ్యాక్సిమం అండ్ మినిమం నెంబర్. 5 numbers ఎలాగా రీడ్ చేసుకోవాలి సార్ అనే డౌట్ వస్తుంది మీకు. సార్ ప్రాంప్ట్ని 5 times మీరు కాల్ చేసుకుంటే 5 numbers తీసుకునే అవకాశం ఉంటుంది మీకు. సో దాన్ని ఎలా చేయొచ్చు అనేది కూడా ఆలోచించండి మీరు. తర్వాత ప్రోగ్రామ్ టు ప్రింట్ యావరేజ్ ఆఫ్ దోస్ ఆల్ నెంబర్స్, ప్రోగ్రామ్ టు రీడ్ 5 numbers అండ్ ప్రింట్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. ఎస్, నో ప్రాబ్లం. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫెబొనాచి సిరీస్ అప్ టు ఎ గివెన్ నెంబర్. ఎస్ సార్, దీన్ని కూడా రాయాలి మీరు. ఇది ఫెబొనాచి సిరీస్ అంటే ఏంటంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి. సో మీరు ఒకసారి స్టార్ట్ చేయండి. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ప్రింట్ ద నెంబర్ ఎట్ 100s ప్లేస్. తర్వాత పాలిండ్రోమా కాదా అని చెక్ చేసుకోవడం. ఎస్. లార్జెస్ట్ డిజిట్ ఇన్ ఎ గివెన్ నెంబర్. ఎస్, ఇవన్నీ మీరు చేయాలి. ప్రింట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఎ గివెన్ నెంబర్, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ఎ గివెన్ నెంబర్. ఎస్ సార్, దీంట్లో ఇది నేను చేయలేకపోతున్నాను అనడానికి ఏది లేదు అక్కడ. మీకు అన్నీ మీరు చేయగలిగింది. అన్నీ మీరు చేయగలిగినవి. ఓకే, యా.
ఎనీ క్వశ్చన్స్? హలో ఆమ్స్ట్రాంగ్ నంబర్ కి చెప్పండి. సార్ ఆమ్స్ట్రాంగ్ నంబర్ ఉంది కదా, మ్మ్. దానికి లాగరిథం చెప్పగలరా సార్? అది ఇచ్చిన ప్రతిదానికి ఇది క్యూబ్ చేసుకుని మరి అట్లా ప్లస్ చేసుకోవాలి కదా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ నేను చేసింది అలాంటి పనే, దీంతోనే చేసుకోవచ్చు. ఇప్పుడు రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఇంటూ 10 అని అంటున్నాను, దాని బదులు రివర్స్ ఆఫ్ మీరు క్యూబ్ చేసి క్యూబ్ ని ప్రతిసారి యాడ్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనము? ఇదేనండి, దీంట్లోనే ఉంది మొత్తం ఆన్సర్ అంతా దీంట్లోనే ఉంది. ఇదే ప్యాటర్న్. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. నేను చెప్పడానికి నాకు ఏ ఇబ్బంది లేదు. నేను మిమ్మల్ని చేతులారా నాశనం చేసినట్టే నేను చెప్పానంటే. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. సందీప్ సార్, అది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ లో క్యూబ్ అయితే ఓకే, బట్ అది ఎన్ని లిటరల్స్ ఉన్నాయి అన్నది మారుతూ ఉంటుంది కదా. సపోజ్ 1634 అట్లా తీసుకున్నాం అనుకో, అది 4 digits కదా. అలా వచ్చినప్పుడు దాన్ని ఎలా లూప్ లో చేయాలి అన్నది కొద్దిగా అర్థం మరి ఇప్పుడు నేను 4 digits వచ్చినప్పుడు సార్. నాకు 4 digits వచ్చినప్పుడు మరి నేను 5 digits వచ్చినాయి, 6 digits వచ్చినాయి, నా వర్క్ కాలేదా ఇది? n మాడ్యులస్ n నాట్ ఈక్వల్ టు 0 దీంతోటే ఉందండి మొత్తం అంతా, దీని చుట్టే తిరుగుతుంది. ఓకే సార్. యా నేను చెప్తున్నాను కదా, అక్కడ ఉంది ఆయువు పట్టు అంతా అక్కడ ఉంది. మీరు జస్ట్ కంటిన్యూస్ గా థింక్ చేస్తూ ఉండాలి. ఒక 2-3 రోజులు మీరు స్పేస్ లో ఉన్నాను అనుకోండి, అట్లా ఆలోచిస్తా కూర్చోండి. యా, బట్ ఇట్ విల్ గివ్ యూ ఎ వెరీ గుడ్ థాట్ ప్రాసెస్. సార్ ఇమ్మీడియట్ గా జాబ్ తెచ్చుకోవడం గురించి అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ వచ్చింది, లాజిక్ ని డెవలప్ చేయగలుగుతున్నాము అని అనుకుంటే ఆటోమేటిక్ గా జాబ్ వస్తుంది. దట్ ఈస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ద వర్క్. కానీ ముందు మీరు ఇది నేర్చుకోవడానికి ట్రై చేయండి. యూ హ్యావ్ టు లెర్న్ దిస్. ఇది ఒక లైఫ్ సేవింగ్ స్కిల్ అని అనుకోండి. ఓకే, చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. ఓకే, ఎనీ డౌట్స్ ఇంకా ఉంటే చెప్పండి, కానీ మీరు ట్రై చేస్తే బెటర్. యా గోపి చెప్తున్నాను. పార్సింగ్ అని రాశారు కదా, అవునమ్మా, దాంట్లో ఐ క్యాపిటల్ వచ్చింది కదా, అలాంటి వర్డ్స్ ఎలా ఉంటాయి, ఎలా తెలుసుకోవాలి, ఎలా రాయాలి? ప్రాక్టీస్ మీద వస్తుంది. లేదు గుర్తుపెట్టుకోవాల్సింది పార్సింట్ అనేది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కీవర్డ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ మీద కీవర్డ్స్ వచ్చేస్తాయి, అంతే తక్కువ. ఓకే, థాంక్యూ. పెద్దేం లేదు, ఇది ఇలాంటివి 10-20 ఉంటాయి, అలవాటు అయిపోతుంది. డోంట్ వరీ. పర్టికులర్ సెమికోలన్స్ ఎక్కడ పెట్టాలో చెప్పగలరా సార్? ఏమా పర్టికులర్ గా సెమికోలన్స్ ఇక్కడ పెట్టాలి లేకపోతే ఎర్రర్స్ వస్తుంది అని చెప్పగలరా? ఏ స్టేట్మెంట్ కి ఇప్పుడు ఏ స్టేట్మెంట్ కి కూడా ఎండ్ ఆఫ్ ద లైన్ సెమికోలన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏ స్టేట్మెంట్ కి పెట్టాల్సిన పని లేదు. నేను ఫంక్షన్స్ చెప్పినప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తాను, ఆ సిచ్యువేషన్ లో మాత్రమే సెమికోలన్ అవసరం. మిగతా ఎక్కడ జావా స్క్రిప్ట్ లో సెమికోలన్స్ అవసరం లేదు. కాకపోతే నేను కరెక్ట్ గా ఉంటది కాబట్టి పెడుతున్నాను అంతే. యా, okay guys, chalo, see you tomorrow. Bye bye. Ravi, this is Surendra. Yeah, please. నాకు if else conditions కి నాకు ఒక లింక్, ఈ గూగుల్ డ్రైవ్ ఏమైనా లింక్ పంపిస్తారా? పంపించానండి, రెండో లింక్ అదే మీకు పంపించింది. గూగుల్ డ్రైవ్ లింక్ పంపించలేదు నాకు, మామూలుగా ఇది ఒక్కటే పంపించున్నారు. సో నేను మళ్ళీ మీ క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడేదా? సురేంద్ర, మిమ్మల్ని ఇక్కడ యాడ్ చేశాను నేను. సో ఈ ఫస్ట్ లింక్ వచ్చేసి మీకు లూప్స్ లింక్, సెకండ్ లింక్ వచ్చేసి మీకు ఇఫ్ ఎల్స్ లింక్. సారీ, రెండు ఒకటే లింక్ కాదండి, సెకండ్ లింక్ ఇఫ్ ఎల్స్, అదే చెప్తున్నాను. ఇఫ్ ఎల్స్, ఓకే. యా, నేను ఇఫ్ ఎల్స్ క్లాస్ మిస్ అయ్యాను, రికార్డింగ్స్ ఎక్కడ ఉంటాయి నేను చూడాలి. ఇది ఎప్పుడు చెప్పాను ఇఫ్ ఎల్స్ అండి? ఎవరికన్నా గుర్తుందా? 22nd ఉంటుంది.
22nd. 22nd ప్లేలిస్ట్ లో ఉంది కదండి మనకి. ఇక్కడ ప్లేలిస్ట్ లోకి వెళ్తే 22nd వీడియో ప్లేలిస్ట్ లో ఉంది కదా. ఇది రియాక్ట్ ఒక్కటే వస్తుంది. ఓకే రియాక్ట్ అనేది బ్యాచ్ పేరు. ఓకే 22nd ఉంది. 22nd బ్యాచ్ 9. ఐ థాట్ రియాక్ట్ అంటే మీరు రియాక్ట్ గురించి చెప్తున్నారు. రియాక్ట్ మీద రియాక్ట్ చేస్తే అనుకుంటాను. కాదండి. ఓకే నేను చూడలేదు. నేను అదే అజంప్షన్. చూడండి ఒకసారి. ఓకే నేను చూస్తాను. థ్యాంక్ యూ. Okay guys, that's it. See you tomorrow. Bye. థ్యాంక్ యూ.